వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ లెర్నింగ్ డిసబిలిటీస్. ఇంకా ఈ టాపిక్ పైన ఏ రకంగా సీటెట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారన్నది డిస్కస్ చేద్దాం. లెర్నింగ్ డిసబిలిటీ అంటే ఏంటి? నేర్చుకోవడంలో డిసబిలిటీ కలిగి ఉండడం, డిఫికల్టీ కలిగి ఉండడం. అబిలిటీ అంటే ఏంటి? చేయగలిగే సామర్థ్యం. డిసబిలిటీ అంటే చేయలేకపోవడం. ఇలా పిల్లలు నేర్చుకోలేకపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి, దీని వెనకాల ఉన్న డిసబిలిటీస్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లోకోమోటార్ డిసబిలిటీ. లోకోమోటార్ డిసబిలిటీ అంటే మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? మూమెంట్స్. ఇలా మూమెంట్స్లో ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఇలాంటి మూమెంట్స్లో డిఫికల్టీని కలిగి ఉండడం, వాళ్ళ చేతులు కాళ్ళు కదిలించలేకపోవడాన్ని లోకోమోటార్ డిసబిలిటీ అంటాం. స్పీచ్ ఇంపైర్మెంట్. స్పీచ్ ఇంపైర్మెంట్ అంటే వాళ్ళు మాట్లాడడంలో లోపం కలిగి ఉండడం, మాట్లాడడంలో డిఫికల్టీ కలిగి ఉండడం. హియరింగ్ ఇంపైర్మెంట్, వినడంలో డిఫికల్టీ కలిగి ఉండడం. సెరిబ్రల్ పాల్సీ. సెరిబ్రల్ పాల్సీ అంటే ఇది మైండ్కి రిలేటెడ్ డిఫికల్టీ అని చెప్పొచ్చు, డిసబిలిటీ అని చెప్పొచ్చు. సెరిబ్రమ్ అంటే మస్తిష్కం. ఇలా సెరిబ్రమ్ అనే ఒక మైండ్లో ఉన్న ఒక పార్ట్కి డిసబిలిటీ ఉన్నప్పుడు, అది సరిగ్గా ఫంక్షన్ చేయనప్పుడు, ఇలా బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేయనప్పుడు సెరిబ్రల్ పాలసీ అనేది వస్తుంది. ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయక ఈ రకంగా వాళ్ళలో ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి ఎదుగుదల అనేది కనిపించదు. దీన్ని సెరిబ్రల్ పాలసీ అంటాం. నెక్స్ట్ కాగ్నేటివ్ డిసబిలిటీ. కాగ్నేటివ్ అంటే ఆలోచనలో, ఒక కాగ్నేషన్ లెవెల్లో ఇలా వాళ్ళ ఆలోచనలో డిసబిలిటీ కలిగి ఉండడం, ఇలా ఆలోచించడంలో థింకింగ్ ప్రాసెస్లో డిఫికల్టీస్ ఉండడాన్ని కాగ్నేటివ్ డిసబిలిటీ అంటాం. అందరిలాగా ఆలోచించలేకపోయే స్వభావంనే కాగ్నేటివ్ డిసబిలిటీ అంటాం. విజువల్ ఇంపైర్మెంట్, దృష్టిలోపం కలిగి ఉండడం. ఈ రకంగా చూడడంలో డిఫికల్టీని కలిగి ఉండడమే విజువల్ ఇంపైర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏడిహెచ్డి. ఏడిహెచ్డి చిల్డ్రన్ అంటే ఎవరు? అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటాం దీన్ని. అటెన్షన్ ఒకదానిపైన ఎక్కువగా లేకపోవడాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని చెప్పొచ్చు. వాళ్ళు ఒక విషయం పైన, ఈ ఏడిహెచ్డి ఉన్న పిల్లలు ఒక విషయం పైన ఎక్కువసేపు అటెన్షన్ నిలపలేరు, ఎక్కువసేపు దానిపైన ఫోకస్గా పెట్టలేరు. ఇలా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని నుంచి డైవర్ట్ అయిపోతుంటారు ఈజీగా. వాళ్ళను ఏడిహెచ్డి చిల్డ్రన్ అని చెప్పొచ్చు. ఇలా ఒక దానిపైన ఫోకస్ పెట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం ఎక్కువసేపు, దాన్ని ఏడిహెచ్డి అంటాం. నెక్స్ట్ ఇంకా లెర్నింగ్ డిసబిలిటీస్ ఎన్నెన్ని రకాలుగా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిసబిలిటీస్ని. డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిసబిలిటీ కలిగి ఉండడం, చదవడంలో సాని వాజ్గా చదవడం, చదివేటప్పుడు డిసబిలిటీ కలిగి ఉండడం, వాళ్ళు లెటర్స్ని సరిగ్గా చదవలేకపోవడాన్ని డిస్లెక్సియా అంటారు. డిస్గ్రాఫియా, గ్రాఫ్ అంటే ఏంటి? రాయడం. ఇలా డిస్గ్రాఫియా అంటే ఏంటి? రైటింగ్లో డిసబిలిటీ కలిగి ఉండడం, రాసేటప్పుడు ఏ బి ఇలా ఉన్న బిని ఈ రకంగా రాయడం, సిని ఇలా రాయడం, ఇలా రివర్స్ ఆర్డర్లో రాయడం, డిని ఈ విధంగా రాయడం, ఎస్ని ఇలా రాయడం. ఇంకా లెటర్స్ రాసేటప్పుడు కూడా వాజ్ అని ఉంటే ఈ రకంగా వాజ్ అని రాయడం, ఇలా రివర్స్ ఆర్డర్లో రాయడాన్ని డిస్గ్రాఫియా అంటాం. ఇలా రాయడంలో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని డిస్గ్రాఫియాగా చెప్తాం. నెక్స్ట్ డిస్కాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్లో, మ్యాథమెటిక్స్లో డిఫికల్టీని ఎదుర్కోవడాన్ని డిస్కాలిక్యులియా అంటాం. నెంబర్స్లో, సింబల్స్లో డిఫికల్టీస్ని ఎదుర్కోవడం, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివైడ్ ఇలాంటి మార్క్స్లో, ఇంకా నెంబర్స్లో ఇలాంటి సింబల్స్లో డిఫికల్టీని ఎదుర్కోవడమే డిస్కాలిక్యులియా. నెక్స్ట్ డిస్ప్రేక్సియా అంటే మూమెంట్స్కి సంబంధించింది ఇది. ఈ డిస్ప్రాక్సియాలో మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ హ్యాండ్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడాన్ని డిస్ప్రాక్సియా అంటారు. ఇలా షూలేస్ కట్టుకోవడంలో, ఇంకా కాళ్ళు చేతులతో ఏదైనా వర్క్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని డిస్ప్రాక్సియా అంటారు. ఆర్థోపెడిక్స్ అంటారు కదా, అలా డిస్ప్రాక్సియా. ఇలా వాళ్ళ మూమెంట్స్లో, మజిల్స్లో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని, మజిల్స్ మూమెంట్లో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని డిస్ప్రాక్సియా అంటాం. నెక్స్ట్ డిస్ఫేజియా ఆర్ అఫేజియా.
డిస్ఫేజియా ఆర్ అఫేజియా అంటే ఏంటి? లాంగ్వేజ్ మాట్లాడడంలో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని డిస్ఫేజియా అఫేజియా అని చెప్పొచ్చు. ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు లోపల అనుకుంటున్న దాన్ని బయటికి వ్యక్తపరచలేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడాన్నే డిస్ఫేజియా అంటాం. నెక్స్ట్ ఆటిజం అంటే ఆటిజం ఉన్న చిల్డ్రన్స్ ఎవరితో కలవకుండా వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇంకా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ లేకుండా, వాళ్ళ సైడ్ చూడకుండా మాట్లాడడం, ఎవరితో మాట్లాడకుండా, వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోకుండా, ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఉంటారు. ఆటిజం ఉన్న చిల్డ్రన్ ఇంకా చేసిన వర్క్ని రిపీటెడ్గా చేయడం, చేసిన పనులను రిపీటెడ్గా చేయడం అనేది చేస్తుంటారు. ఇలా ఆటిజం ఉన్న వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ డిసార్డర్స్. కొన్ని టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ ఉన్నాయి, ఇంకా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిఫికల్టీ. డిస్కాలిక్లియా అంటే మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్లో డిఫికల్టీ. డిస్గ్రాఫియా అంటే రైటింగ్లో డిఫికల్టీ. డిస్ప్రాక్సియా అంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఒక మజిల్ని ఇంకో మజిల్ని ఇంటిగ్రేట్ చేసి వాడడంలో, మూమెంట్స్లో, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్లో ఇబ్బంది ఉంటే దాన్ని డిస్ప్రాక్సియా అంటాం. నెక్స్ట్ డిస్ఫేజియా అఫేసియా. ఇది లాంగ్వేజ్ మాట్లాడడంలో ఇబ్బంది. నెక్స్ట్ దీనిపైన సీటెట్లో ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారన్నది చూడండి. డిస్లెక్సియా ఈజ్ అసోసియేటెడ్ విత్. డిస్లెక్సియా అనేది దేనికి సంబంధించినది, దేనికి అసోసియేట్ అయి ఉంటుంది? మెంటల్ డిసార్డర్, మ్యాథమెటికల్ డిసార్డర్, రీడింగ్ డిసార్డర్, బిహేవియరల్ డిసార్డర్. డిస్లెక్సియా అంటే మనం డిస్కస్ చేసాం, డిస్లెక్సియా డిస్గ్రాఫియా అని. మ్యాథమెటికల్ డిసార్డర్ అంటే ఇది మెంటల్ ఫంక్షనా? కాదు. మ్యాథమెటికల్ వాళ్ళ మెంటల్ అని అన్నప్పుడు ఆటిజం కానివ్వండి, సెరిబ్రల్ పాలసీ, ADHD ఇవి అని చెప్పొచ్చు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మ్యాథమెటికల్ డిసార్డర్ని డిస్కాలిక్లియా అన్నాం, రీడింగ్ డిసార్డర్ని డిస్లెక్సియా అన్నాం. బిహేవియరల్ డిసార్డర్ కాదు. సో రీడింగ్ డిసార్డర్ ఏమవుతుంది? డిస్కాలిక్లియా అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ డిసబిలిటీ ఇన్ మోటార్ స్కిల్స్ ఈజ్ కాల్డ్. మోటార్ స్కిల్స్లో వాళ్ళ మూమెంట్స్లో డిసబిలిటీ కలిగి ఉండడం, సరిగ్గా మూమెంట్స్ చేయలేకపోవడం, ఇలా వాళ్ళ కదలికల్లో డిఫికల్టీ కలిగి ఉండడాన్ని ఏమంటారు? డిస్ప్రాక్సియా, డిస్కాలిక్లియా, డిస్లెక్సియా, డిస్ఫేజియా. డిస్ఫేజియా అంటే లాంగ్వేజ్ మాట్లాడడంలో ఇబ్బంది ఉండడం. డిస్ఫేజియా అఫేజియా. డిస్ఫేజియా అన్న అఫేజియా అన్న మాట్లాడడంలో ఇబ్బంది ఎదుర్కోవడం. డిస్లెక్సియా అంటే చదవడంలో, రీడింగ్లో ఇబ్బంది ఎదుర్కోవడం, డిఫికల్టీ కలిగి ఉండడం. డిస్కాలిక్లియా అంటే మ్యాథ్స్లో డిఫికల్టీ కలిగి ఉండడం. డిస్ప్రేక్సియా అంటే ఏంటి? స్ప్రే. సో ఇలా డిస్ప్రేక్సియా అంటే వాళ్ళ మోటార్ స్కిల్స్లో, వాళ్ళ డెవలప్మెంట్లో, వాళ్ళ మూమెంట్స్లో డిఫికల్టీని కలిగి ఉండడం. గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్లో. ఆర్థోపెడిక్స్ అంటాం కదా, డిస్ప్రేక్సియా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ ఆఫ్ 5th grade విత్ విజువల్ డిఫిషియన్సీ షుడ్ బి. 5th grade 5th క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్ ఎవరికైతే విజువల్ డిఫిషియన్సీ ఉంటుందో, దృష్టి వైకల్యం అనేది ఉంటుందో, దృష్టి లోపం అని ఉంటుందో, వాళ్ళు ఏ రకంగా ఉండాలి? ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది వాళ్ళ కోసం అని అన్నారు. ఆప్షన్ ఏ, ఎగ్జిక్యూటెడ్ టు డూ ఏ లోయర్ లెవెల్ ఆఫ్ వర్క్. ఆప్షన్ బి, హెల్ప్డ్ విత్ హిజ్ ఆర్ హర్ రొటీన్ వర్క్ బై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్. ఆప్షన్ సి, ట్రీటెడ్ నార్మలీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ప్రొవైడెడ్ సపోర్ట్ త్రూ ఆడియో CDs. ఆప్షన్ డి, గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. వాళ్ళ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఇది స్పెషల్ స్కూల్ కిందకి వస్తుంది. మనం ఇంక్లూజివ్ స్కూల్ అంటే ఏం నేర్చుకున్నాం? అందరినీ ఇంక్లూడ్ చేసి వాళ్ళకు లెర్న్ చేయించాలి, నేర్పించాలి అని నేర్చుకున్నాం. ఇలా ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫిజికల్ డిసబిలిటీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉండేలా ఎడ్యుకేషన్ అనేది అందించాలి. ఇలా స్పెషల్ ట్రీట్మెంట్ అన్నది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ డి రాంగ్. ఆప్షన్ సి, ట్రీటెడ్ నార్మలీ ఇన్ ద క్లాస్ రూమ్. అండ్ ఆప్షన్ బి చూడండి, రొటీన్ వర్క్లో, వాళ్ళు డైలీ చేసే వర్క్లో వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడం అన్నది రాంగ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ చేత హెల్ప్ చేయించడం వాళ్ళకన్నది రాంగ్ అవుతుంది. ఇలా డైలీ చేసే వర్క్స్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకోగలుగుతారు. ప్రతిదానికి వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవడం అన్నది సూట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ, ఎగ్జిక్యూటెడ్ టు ఏ లోయర్ లెవెల్ ఆఫ్ వర్క్. వాళ్ళకు అందరికి ఇచ్చే వర్క్తో పోలిస్తే వాళ్ళకు తక్కువ వర్క్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళలో
వాళ్ళ అబిలిటీస్ అనేవి వాళ్ళకు తెలియదు. రాజా ది గ్రేట్ మూవీలో ఒక వ్యక్తి ఏ రకంగా స్కిల్స్ నేర్చుకోగలరు అన్నది చూస్తాం. సో అలా అందరితో ఈక్వల్గా వాళ్ళని పెంచినప్పుడే వాళ్ళు కూడా కొత్త విషయాలు అనేది నేర్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు తక్కువ అని చూసినట్లయితే, వాళ్ళకు తక్కువ వర్క్ నేర్పించినట్లయితే వాళ్ళు కూడా ఎదగడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉండదు. సో ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది, ఆప్షన్ బి రాంగ్ అవుతుంది, ఆప్షన్ డి కూడా రాంగ్. ఆప్షన్ సి చూడండి, ట్రీటెడ్ నార్మలీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ప్రొవైడెడ్ సపోర్ట్ త్రూ ఆడియో సిడీస్. వాళ్ళను కూడా నార్మల్గా ఉన్న చిల్డ్రన్స్ లాగానే ట్రీట్ చేయాలి. ఎవరైతే విజువల్ డెఫిషియన్సీ ఉంటారో ఆ స్టూడెంట్స్ని కూడా నార్మల్ స్టూడెంట్స్ లాగానే ట్రీట్ చేయాలి. క్లాస్ రూమ్లో అందరినీ ట్రీట్ చేసే విధంగా వాళ్ళకు కూడా అందరికీ ఉండే విధంగా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వాళ్ళకు కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. ఆడియో సిడీస్ ద్వారా, వాళ్ళకు అర్థం కాని విషయాల ద్వారా. ఇప్పుడు అందరికీ చూడడం వల్ల అర్థమవుతుంది, కానీ వీళ్ళు చూడడంలో ఇబ్బంది కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఆడియో వినిపించడం ద్వారా, ఇలా వినిపించినప్పుడు వాళ్ళకు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఇంకా ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో, వినలేకపోతారో వాళ్ళకు విజువల్స్ చూపించడం, బొమ్మలు చూపించడం ద్వారా వాళ్ళకు నేర్పించాలి. ఈ రకంగా వాళ్ళకున్న లోపాలలో దానికి తగ్గట్టుగా టీచింగ్ అనేది చేస్తే వాళ్ళలో కూడా లెర్నింగ్ ప్రాసెస్ అనేది మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫిషియన్సీ ఇన్ ద అబిలిటీ టు రైట్ అసోసియేటెడ్ విత్ ఇంపైర్డ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్. ఇక్కడ హ్యాండ్ రైటింగ్లో డిఫిషియన్సీ, సరిగ్గా రాయలేకపోవడాన్ని దేని యొక్క సిమ్టమ్గా చెప్పొచ్చు, దేని యొక్క లక్షణంగా చెప్పొచ్చు అంటే డిస్గ్రాఫియా, డిస్ప్లెక్సియా, డిస్కాలిక్లియా, డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిఫికల్టీ కలిగి ఉండడం. డిస్కాలిక్లియా అంటే మ్యాథమెటిక్స్లో, మ్యాథ్స్లో, నెంబర్స్లో డిఫికల్టీ కలిగి ఉండడం. డిస్ప్రేక్సియా అంటే, డిస్ప్రాక్సియా అంటే ఏమనుకున్నాం, మోటార్ స్కిల్స్లో, ఇలా మోటార్ స్కిల్స్లో డిసబిలిటీ కలిగి ఉండడమే డిస్ప్రాక్సియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో, హ్యాండ్ రైటింగ్లో డిఫికల్టీ కలిగి ఉండడం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసార్డర్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఈజ్. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్కి రిలేటెడ్గా ఉన్న డిసార్డర్ ఏంటి? అప్రాక్సియా, డిస్లెక్సియా, అస్పీషియా అండ్ అఫేజియా. అఫేజియా, డిస్ఫేజియా అంటే లాంగ్వేజ్ మాట్లాడడంలో డిఫికల్టీ కలిగి ఉండడం. సో ఇది కాదు. డిస్పాచియా కాదు. ఇక్కడ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అన్నారు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? దాన్ని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం, దాన్ని బయటికి వ్యక్తపరచడం. దీనికి సంబంధించిన ఆప్షన్ ఏంటి అని అన్నారు. అప్రాక్సియా అంటే ఏంటి? వాళ్ళు మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం, బ్రెయిన్లో ఒక పార్ట్, బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగకుండా బ్రెయిన్ యొక్క డిసార్డర్ వల్ల అప్రేక్సియా అనేది వస్తుంది. అంటే వాళ్ళు వాళ్ళ మజిల్స్ మధ్య మూమెంట్ని కోఆర్డినేషన్ చేయలేకపోతారు, దాని మధ్య కనెక్షన్ ఇవ్వలేకపోతారు. ఇంకా మాట్లాడడంలో కూడా కొంచెం డిఫికల్టీని, వాళ్ళు చెప్పేదాన్ని వ్యక్తపరచలేకుండా ఉంటారు. ఇంకా ఆప్షన్ బి చూడండి, డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే రీడింగ్లో, చదవడంలో ప్రాబ్లం కలిగి ఉండడం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంటే మనం రీడింగ్ కాంప్రహెన్షన్, రైటింగ్ కాంప్రహెన్షన్ అని వింటుంటాం. సో ఇలా మనం చదవడంలో ఇబ్బంది ఎదుర్కోవడాన్ని డిస్లెక్సియాగా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద బెస్ట్ వే స్పెషల్లీ ఎట్ ప్రైమరీ లెవెల్ టు అడ్రస్ ద లెర్నింగ్ డిఫికల్టీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ టు యూజ్. ప్రైమరీ లెవెల్లో పిల్లల యొక్క లెర్నింగ్ డిఫికల్టీని తెలుసుకోవడానికి, అడ్రస్ చేయడానికి బెస్ట్ వే ఏంటి అని అన్నారు. ఎటువంటి వే యూస్ చేయొచ్చు అని అన్నారు. ఆప్షన్ ఏ, వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ సూటెడ్ టు ద డిసబిలిటీ. ఆప్షన్ బి, ఎక్స్పెన్సివ్ అండ్ గ్లోసీ సపోర్ట్ మెటీరియల్. ఆప్షన్ సి, ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ బుక్స్. ఆప్షన్ డి, స్టోరీ టెల్లింగ్ మెథడ్. స్టోరీ టెల్లింగ్ మెథడ్ యూజ్ చేయడం వల్ల పిల్లల్లో ఎటువంటి డిఫికల్టీస్, ఏ టైంలో నేర్చుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎందులో నేర్చుకోలేకపోతున్నారు, ఎందువల్ల నేర్చుకోలేకపోతున్నారు అన్నది తెలీదు. ఇలా స్టోరీ టెల్లింగ్ మెథడ్లో టీచర్ చెప్పడం వల్ల పిల్లల యొక్క పార్టిసిపేషన్ ఉండదు. సో పిల్లలు ఎక్కడ డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారని అర్థం కాదు. కాబట్టి ఆప్షన్ డి రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి, ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్లో ఈజీగా, ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల పిల్లలు ఎందులో డిఫికల్టీ ఎదుర్కొంటున్నారన్నది తెలీదు. సో ఆప్షన్ సి కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బిలో ఎక్స్పెన్సివ్ అండ్ గ్లోసీ సపోర్ట్ మెటీరియల్, బాగా ఎక్కువ ఖర్చు పెట్టి మెటీరియల్ వాడడం వల్ల, దీనివల్ల పిల్లల డిఫికల్టీ ఏంటి అని తెలీదు. సో ఆప్షన్ ఏ చూడండి, వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ సూటెడ్ టు ద డిసబిలిటీ.
వాళ్ళ డిసబిలిటీస్కి తగ్గట్టు వెరైటీ టీచింగ్ మెథడ్స్ యూజ్ చేసినప్పుడే వాళ్ళకు ఎక్కడ డిఫికల్టీ ఉంది, ఎక్కడ నేర్చుకోవడంలో డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో డిస్కషన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇంకా గ్రూప్ వర్క్ ఇలాంటివి ఇచ్చినప్పుడు, డిస్కషన్స్ చేసినప్పుడు పిల్లలు ఏం అర్థమవుతుంది, వాళ్ళు ఎవరు బాగా మాట్లాడగలుగుతున్నారు, ఎవరు మాట్లాడడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అర్థమవుతుంది. ఇంకా రీడింగ్ చేసినప్పుడు ఎవరు చదవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అర్థమవుతుంది. ఇంకా గ్రూప్ వర్క్స్ ఇచ్చినప్పుడు ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఆటిజంతో బాధపడుతున్నారు అన్నది అర్థమవుతుంది. ఈ రకంగా డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళలో డిసబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, డిఫికల్టీస్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ డిసబిలిటీస్ మే అక్కర్ డ్యూ టు ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సెప్ట్. లెర్నింగ్ డిసబిలిటీస్ అనేవి ఇక్కడ ఇచ్చిన వాటిలో దేనివల్ల జరగవు అని అన్నారు. ఎక్సెప్ట్ అన్నారు కదా, దేనివల్ల ప్రభావితం కావు లెర్నింగ్ డిసబిలిటీస్ అన్నవి. ఆప్షన్ ఏ సెరిబ్రల్ డిస్ఫంక్షన్, ఆప్షన్ బి ఎమోషనల్ డిస్టర్బెన్స్, ఆప్షన్ సి బిహేవియరల్ డిస్టర్బెన్స్, ఆప్షన్ డి కల్చరల్ ఫ్యాక్టర్. సెరిబ్రల్ డిస్ఫంక్షన్ ఇది లెర్నింగ్ డిసబిలిటీ కిందకే వస్తుంది. ఎందుకంటే సెరిబ్రల్ డిస్ఫంక్షన్ ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, సెరిబ్రమ్ అంటే బ్రెయిన్లో ఒక పార్ట్, సో అది పని చేయకపోవడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండరు, వాళ్ళ సరిగ్గా ఆలోచించలేరు, వాళ్ళ ఎదుగుదల కూడా ఉండదు. సో ఆప్షన్ బి ఎమోషనల్గా వాళ్ళ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, వాళ్ళ ఎమోషనల్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనప్పుడు వాళ్ళ మూడ్ అనేది ఈజీగా చేంజ్ అవుతుంది. దీనివల్ల ADHD ఆటిజం అనేది గమనిస్తాం. ఈ బిహేవియరల్ డిస్టర్బెన్స్ అనేది కూడా వాటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, కల్చరల్ ఫ్యాక్టర్స్ అనేవి లెర్నింగ్ డిసబిలిటీస్ పైన ఎటువంటి ప్రభావం అన్నది చూపించవు, ఎటువంటి ఇంపాక్ట్స్ అనేవి చూపించవు. ఎందుకంటే కల్చర్ అనేది ఇది బయట సొసైటీకి సంబంధించింది. దీనివల్ల డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చిన చిల్డ్రన్స్ కూడా ఒకే రకమైన లెర్నింగ్ డిసబిలిటీని కలిగి ఉండొచ్చు. ఇలా కల్చర్ వల్ల వాళ్ళ లెర్నింగ్ డిసబిలిటీ అనేది ఇంపాక్ట్ అవ్వదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఎక్సెప్ట్ ఏమవుతుంది, ఆప్షన్ డి కల్చర్ ఫ్యాక్టర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ PDF కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి.